ప్రభుత్వం దళితుల సాధికారత కోసం కేటాయించిన బడ్జెట్ ను పునర్సమీక్షించాలని, ప్రైవేటీకరణ చేసిన ప్రభుత్వ రంగ సంస్థలలో దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆరూరి కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖిలా వరంగల్ పెట్రోల్ పంప్ జంక్షన్ లో దళితుల పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా దళిత సంఘాలు కేవీపీఎస్, డిహెచ్పీఎస్, డిపిఎఫ్, బీకేఎంయు నాయకుల ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం దళితుల సాధికారత కోసం కేటాయించిన బడ్జెట్ ను పునర్సమీక్షించాలని, ప్రైవేటీకరణ చేసిన ప్రభుత్వ రంగ స్థలంలో దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. జాతీయ బీజేపీ ఇటీవల కాలంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో దళితులకు కేటాయించినటువంటి నిధులను పునర్సమీక్షించాలని, గత 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి నిధులు దళితుల యొక్క సాధికారత, అభివృద్ధి పక్షాన కేటాయింపులే తప్ప ఎక్కడ ఖర్చు చేసినట్టు లేదు. కనుక ఏదైతే మొత్తం దళితులకు దేశవ్యాప్తంగా 16.2% కేటాయింపులు అయితే కేటాయిస్తున్నారు, కానీ అందులో ఖర్చు చేయడానికి మొత్తంగా 10 ఏళ్లుగా చూస్తే కేవలం 3.2 వరకే ఇక్కడ ఖర్చు చేయడం అనేది జరుగుతోంది. మరి ఈ బీజేపీ దళితుల పట్ల నిర్లక్ష్య వైఖరి వీలనాడుతున్న దానికి ఈ బడ్జెట్ కేటాయింపులు ఖర్చు చేయడాలనేవి స్పష్టమవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ సెక్టార్నంతా ప్రైవేటీకరించడం, ఆ ప్రైవేటీకరించడంలో రిజర్వేషన్లు కొనసాగించడం లేకపోవడం ద్వారా దళితులకు ఎక్కడ విద్యా ఉద్యోగ అవకాశాలు అనేటివి కొనసాగడం లేదు. ఇప్పటికే ప్రైవేట్ సంస్థలు ఉద్యోగావకాశాలు రాకుండా చేయడం, అందులో కూడా ప్రైవేట్లలో కూడా ఈ దళితులకు అవకాశాలు ఇవ్వకుండా, ప్రమోషన్లు ఇవ్వకుండా ఇప్పటికే తాత్సారం చేస్తున్న పరిస్థితి దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ దాదాపు 1,63,000 కోట్ల అని చెప్పేసి కేటాయింపులు అయితే పెడుతున్నారు, కానీ ఖర్చు మాత్రం చేయడం లేదు.